ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాకిడి నుండి తప్పించుకోవడం ఎలా, శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఎండలో తిరగకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మన మీద ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పడుతూనే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరి బయట తిరగక తప్పదు. వీరి సంగతి చెప్పనవసరం లేదు, మరీ దుర్భరంగా ఉంటుంది. ఒక్కో సీజన్ లో ఒక్కో సమస్య ఉండనే ఉంటుంది. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. వాజలిన్, కోల్డ్ క్రీమ్, మాయిశ్చరైజర్లను రాస్తున్నా చర్మం పగులుతూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు వేసవిలో నీటి శాతం తగ్గిపోయి శరీరం కాంతి నశిస్తుంది, ముఖం గ్లో తగ్గుతుంది. నీటి శాతం తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది, ముఖంలో రింకిల్స్ అందవిహీనంగా ఉంటాయి, ఉన్న వయస్సు కంటే ఎక్కువ వయస్సు కనిపిస్తుంది. ఈ ఎండల నుండి బయటపడే మార్గం లేదా, మనల్ని మనం రక్షించుకునే అవకాశం లేదా అంటే తప్పకుండా ఉంది. ఈ వేసవి కాలంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ తో ముఖ సౌందర్యం ఏమాత్రం పాడవకుండా చూసుకుందాం. 1. నీరు ఎక్కువగా త్రాగాలి. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. నీళ్లు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులు రావు. ఇది అతిశయోక్తి కాదు. వాటర్ థెరపీని మించినది మరొకటి లేదు. రోజుకు 16 గ్లాసులు నీళ్లు తాగమని డాక్టర్లు పదే పదే చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగితే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. ఇక వేసవిలో అయితే శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది కనుక మరింత పరిమాణంలో నీరు సేవించాలి. రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు. 2. కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. చాలా మంది వేసవ తాపాన్ని భరించలేక ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ లతో సేద తీరుతుంటారు. శీతల పానీయాలు, ఐస్ క్రీములు దాహార్తిని తీర్చే మాట నిజం. కొంతసేపు సేద తీరినట్లు ఉంటుంది, కానీ అది చాలా తాత్కాలికం. పైగా ఈ కూల్ డ్రింక్లు ఒబేసిటీ లాంటి అనేక అదనపు సమస్యలకు కారణమవుతాయి కనుక కూల్ డ్రింక్లు, ఐస్ క్రీములకు దూరంగా ఉండాలి. 3. కోకోనట్ వాటర్. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్లు ఉంటాయి. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ముఖంలో చక్కటి ప్రకాశం వస్తుంది. 4. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లోనే సేవిస్తూ ఉండాలి. ముఖ్యంగా వేసవిలో తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిలవ ఉంచిన ఫ్రూట్స్ కాకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. పండ్లను రసం తీసుకుని తాగటం కంటే ముక్కలు కోసుకుని తినడం మంచిది. పండ్ల నుండి జ్యూస్ తీయడం వల్ల అందులో ఉండే ఫైబర్ చాలా వరకు ఫిల్టర్ అయిపోతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజా పండ్లను సేవించడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది. 5. కీర దోసకాయ ప్రియనేస్తం. కీర దోసకాయలు వేసవిలో విరివిగా దొరుకుతాయి. చెక్కు తీసిన కీర దోసకాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది, ముఖానికి వన్నె వస్తుంది. కీర దోసకాయలను సన్నగా చెక్కల్లా తరిగి ముఖం మీద ఉంచి పడుకోవాలి. ఆ ముక్కల నీటిని ముఖం పీల్చుకున్న తరువాత వాటిని తీసి పడేసి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మరింత శోభ వస్తుంది. 6. టమోటా, బొప్పాయి. టమాటా గుజ్జు, బొప్పాయి గుజ్జు మొదలైన వాటితో ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక అరగంట పాటు అలా ఉంచుకొని ఎండిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్లు ముఖంలో మడతలు రాకుండా చేస్తాయి, తాజాదనాన్ని, అందాన్ని ఇస్తాయి. 7. ఆకుకూరలు. ఆకుకూరలు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. వేసవిలో ఆకుకూరలు మరీ మంచిది. వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల ముఖంలో ముడతలు రావు, ముఖం తేటగా అనిపిస్తుంది. అది సంగతి. వేసవిలో వచ్చే సమస్యలకు ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలను పాటించడం ద్వారా తరిమి కొట్టవచ్చు. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.